అన్నయ్య ఎలా ఉన్నారు వయారి భామలు? తమ్ముడు, నీ మనసులో ఉన్న దస్తమే నీకెలా ఉన్నారు చెప్పు. చిన్న భామ నాకు బ్రహ్మాండంగా నచ్చింది అన్నయ్య. పెద్ద భామ నిజంగా వయ్యారి భామ, అండపిండ బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇంక ఆలస్యం ఎందుకు? వెంటనే ముహూర్తాలు పెట్టించుకున్న వాళ్ళ నాన్నని. నో 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 నో, కొంచెం ఆగు. ఇటువంటి విషయాల్లో తొందర కూడదు. ఆలస్యం చేస్తే మళ్ళీ వాళ్ళు మనసు మార్చుకుంటే? చూడు తమ్ముడు, లవ్ అఫైర్ లో ఎప్పుడూ ఆడవాళ్ళు మగవాళ్ళ వెంట పడాలి గాని మగవాళ్ళు ఆడవాళ్ళ వెంట పడకూడదు. మరీ అంత బిగుసు కూర్చుంటే బెడిసి కొడితే? ఏమీ బెడిసి కొట్టదు, నా మాట నమ్ము. దట్స్ ఆల్ రైట్. పోనీ ఓ పని చేద్దామా? ఏంటి? చెప్పాను కదా పెద్దది వయ్యారి భామ అని. అది నాకు నచ్చలేదని ఫోన్ చెయ్యి. నాకెందుకో భయంగా ఉందన్నయ్య. నో ఫియర్స్, గో హెడ్ కమాన్, చెప్పించేయి. ఫోన్ నెంబర్ తెలుసుగా? 2344. హలో హలో, నేను చిన్నబాబుని మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. నమస్కారం. ఏం లేదు, మీకు కాస్త బ్యాడ్ న్యూస్. ఏమిటిది? మా అన్నయ్యకి మీరు అంతగా నచ్చలేదట. ఏమో మరి. ఏమండి, ఆయన ఒకసారి నాతో మాట్లాడమంటారా? ఆయనతో మాట్లాడతారా? ఆయన ఇప్పుడు ఇక్కడ లేరు. విచారంగా బయట కూర్చుని కాఫీ తాగుతున్నారు. చంద్రా, అడుగో భామలు. తమ్ముడు విటెళ్ళు, నేను ఇటు వెళ్తాను. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హలో. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేమండి, ఫైన్, ఫ్యాంటాస్టిక్. ఏదో విచారంగా ఉన్నారని. కానీ కొంచెం ఏమిటండి? కొంచెం కోల్డ్ అంతేనండి. ఏమిటి మీరేమిటి అలా సగం అయిపోయారు? మీ ఒంట్లో ఎలా ఉంది? ఏం లేదులేండి. చూడండి, ఏమీ లేదనకూడదు, జబ్బు దాచుకోకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. చెప్పండి. ఏమండి, నేను మీకు నచ్చానా? బ్రహ్మాండంగా నచ్చారు. నిజంగా? ఏమిటండి మీ అనుమానం? ఏం లేదు, నేను మీకు అంతగా నచ్చలేదన్నారట. ఎవరండి ఆ విలన్ మీతో చెప్పింది? ఆ విలన్ మీ తమ్ముడు గారేనండి, ఫోన్ చేసి చెప్పారు. మా తమ్ముడా? ఆఫ్టర్ ఆల్ యంగ్ ఫెలో, వాడికి ఏం తెలుసండి లవ్ రొమాన్స్, వాడి ముఖం. ఏమిటకే అంత మెత్తబడతావు? ఈ మగవాళ్ల ముందు కాస్త స్టిఫ్గా ఉండాలి. నాకేదో భయం వేసిందే. భయపడకూడదు, మెత్తని వాళ్ళని చూస్తే మొత్త బుద్ధి అయిందని మరీ నొక్కుతారు. సర్లే, పెద్ద తెలిసినట్టు. బ్రదర్, నౌ వాట్ టు సే? ఇప్పుడేమంటావు? ఒప్పుకున్నాను, నిన్ను మెచ్చుకున్నాను. ఎలాగైనా సీనియర్ హ్యాండే. గుడ్. చూడు బ్రదర్, ఆడవాళ్ళని అదుపులో పెట్టాలి, పట్టి ఉంచాలి. ఆలోచిస్తే నెత్తికెక్కుతారు. అర్ధనారీశ్వరుడు సామెత అవుతుంది. నిజమే. అయితే నేను కూడా కాస్త బెట్ చేసి ఏడిపించనా? కమ్ ఆన్, ఫాలో సేమ్ పాత్ అటాక్. హలో, గుడ్ ఈవినింగ్. ఓహో మీరా? గుడ్ ఈవినింగ్. ఏమిటి విశేషం? ఏం లేదు, కాస్త చిన్న బ్యాడ్ న్యూస్. ఏమిటి? కంగారు పడకండి, బ్యాడ్ అంటే మరీ అంత బ్యాడ్ న్యూస్ కాదనుకోండి. ఏమిటండి, తొందరగా చెప్పండి. ఏమీ లేదు, మీరు నాకు అంతగా నచ్చలేదు. అమ్మయ్యా, బ్రతికించారు. ఏంటి? ఆ మాట మీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. మీరు నాకు అస్సలు నచ్చలేదు. హలో, అరే ఏం జరిగింది? ఏం జరిగింది? కోపం మునిగింది. ఏం జరిగిందయ్యా? నువ్వు ఉన్నానయ్యా. మరి వాడేదో పల్టీ కొట్టాడు, ప్రొటెక్ట్ చేయాలి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, కూర్చుంటాను. కూర్చోండి. ఇందాక ఫోన్ తీసింది మీరేనా? అవును, నేనే. టోన్ ఒక మాదిరిగా ఉంటేను మీరు అవునో కాదో తెలుసుకుందామని వచ్చాను. చెప్పానుగా, నేనే. ఏమిటి అలా ఒక్కసారి అడ్వాన్స్ నోటీస్ అయినా లేకుండా ఆటం బాంబు వేశారు? నాకు ఈ నానుడు బేరాలు పనికిరావు. ఉన్న విషయం చెప్పాను అంతే. అంటే నేను మీకు అంతగా నచ్చలేదా, కొంతగా నచ్చలేదా? అస్సలు నచ్చనే లేదు. అలాగంటే అలాగండి, ఏమైనా లోటుపాట్లుంటే మనం అడ్జస్ట్ చేసుకుందాం.
అసలు మీరు నాకు నచ్చితే ఏమిటి, నచ్చకపోతే ఏమిటి? జరిగితే 2 పెళ్లిళ్ళు జరగాలి, లేకపోతే 2 ఆగిపోవాలి, అంతే కదా? అందుకే మీరు అంటే నేను అంటే ఏం లాభం? మీ అన్నయ్య గారికి మా అక్కే నచ్చలేదని మీరే అన్నారటగా. అదంతా ఉట్టి నాటకం అండి, నాటకం. మా అన్నయ్య అలా చెప్పన్నాడు. మా అన్నయ్యకి మీ అక్కయ్య బ్రహ్మాండంగా, నాకంటే అండపిండ బ్రహ్మాండంగా నచ్చింది. అసలు నచ్చలేదని మీరెందుకు ఫోన్ చేశారు? ఆయనే అలా ఫోన్ చేసి చెప్పమన్నాడు. నా పొడుగు చేయకురా. నువ్వు ఉండన్నయ్య, ఊరికే పరువు అని కూర్చుంటే అసలుకే పెట్టుకొట్టేట్టుంది. అరేరే, మీరు ఇక్కడున్నారా? మీకోసం నేను మీ హోటల్కి వెళ్ళి వస్తున్నాను. మీరు? నా పేరు ముకుందరావు, అమ్మాయిల తండ్రిని. ఓహో, మీ మా ఫాదరా? నాన్నండి. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. ఏదో మా కోసం హోటల్కి వెళ్ళామంటున్నారు, మాతో ఏదో మాట్లాడాలంటున్నారు. అదే మీ పెళ్లిళ్ళ విషయం. మీతో మాట్లాడి ముహూర్తం పెట్టించమని నన్ను నిలబడనిస్తేనా? ఎవరండి? ఇంకెవరు, మా అమ్మాయిలే. అందులో మా చిన్నమ్మాయిని చూశారు. అలిగి ఈ రోజు ఉదయం నుంచి అన్నమే తినలేదు. నాన్న మరీ నా పరువు తీసేస్తున్నారు. చూడండి, మీ అమ్మాయి ఈ రోజు ఉదయం నుంచి అన్నం తినలేదు అంతే కదా. మా వాడు అంటే మా తమ్ముడు 3 రోజుల నుంచి పచ్చి గంగ కూడా ముట్టుకోలేదు. ఇంకా మనలో మనకి సీక్రెట్స్ ఏంటి బాబు? అందరం ఒకటి కాబోతున్నప్పుడు. ఏమిటి చెవులో చెప్తున్నాడు? అబ్బాయి ఏం లేదండి, మా వాడు పెళ్లి ముహూర్తాలు ఎప్పుడా అని. మరిది గారికి చాలా తొందరగా ఉంది నాన్న. నాకే కాదండి, మా అన్నయ్యకి ఇంకా తొందరగా ఉంది. ఊరుకో తమ్ముడు, మన సీక్రెట్లని బయట పెట్టిస్తున్నాం. కాకపోతే ఈయన నిండుకుండా తొణకుడు, నేను బయట పడిపోయాను అంతే తేడా. ఏమన్నా నా మీద ఒట్టేసి మాంగళ్యం సంతురాణేన మమ జీవన హేతునా కంఠే పద్మామి శుభగే త్వం దేవ శరదాం శతం. మాంగళ్యధారణ మహోత్తస్సు మహోత్తస్సు భవంతో మహాంతో న గృహంతో. మాంగళ్యధారణ మహోత్తస్సు మహోత్తస్సు. శతమానం భవతి శతాజః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి.